వెల్కమ్ టు కై టీవీ మీడియా. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై కేకే నిర్వహించిన తాజా సర్వే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 11న జరగనున్న ఈ కీలక బైపోల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్యన ప్రధాన పోటీ నెలకొంది. అయితే కేకే సర్వే మాత్రం బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. కేకే నియోజకవర్గ స్థాయిలో సర్వే చేశారు. కేకే సర్వే ప్రకారం జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు గట్టి మద్దతు లభిస్తుందని తేలింది. ఆమెకు మొత్తం 55% ఓట్లు వచ్చే అవకాశం ఉందని కేకే సర్వే సూచిస్తుంది. బీఆర్ఎస్ 55%, కాంగ్రెస్ 37%, బీజేపీ మిగిలిన శాతం అంటే 3వ స్థానంలో ఉండబోతుంది. సర్వే వివరాల ప్రకారం బీజేపీ ఓటు బ్యాంక్ క్రమంగా బీఆర్ఎస్ వైపుకు మళ్లడంతో గులాబీ పార్టీకి అదనపు బలం లభించినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు జోన్ల వారీగా బీఆర్ఎస్ ఆధిక్యం ఎలా ఉందో చూద్దాం. డివిజన్ స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు కేకే సర్వే తెలిపింది. బోరబండ 63.2%లో బీఆర్ఎస్, కాంగ్రెస్ 31.6%, బీజేపీ 5.2%. శ్రీనగర్ కాలనీ బీఆర్ఎస్ 61.9%, కాంగ్రెస్ 33.3%, బీజేపీ 4.8%. ఎర్రగడ్డ 61.6% బీఆర్ఎస్, 31.7% కాంగ్రెస్, 6.7% బీజేపీ. షేక్పేట బీఆర్ఎస్ 60.1%, 33% కాంగ్రెస్, 6.9%లో బీజేపీలు ఉంది. ఈ డివిజన్లలో బీఆర్ఎస్ 60% కంటే ఎక్కువ ఓట్లు పొందే అవకాశం ఉందని కేకే సర్వే విశ్లేషణ చెబుతోంది. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాలు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందని నివేదిక పేర్కొంది. రహమత్ నగర్ కాంగ్రెస్ 51.1% ఓట్లతో ముందంజలో ఉంది. వెంగళరావు నగర్ లో కాంగ్రెస్ 48.5% ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఈసఫ్గూడలో బీఆర్ఎస్ 47.1% మరియు కాంగ్రెస్ 45.5% మధ్య కఠినమైన పోటీ ఉంది. ఈ ప్రాంతాల్లో మైనారిటీ ఓటర్లు మరియు అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ కాంగ్రెస్ ప్రయోజనం కలిగిస్తున్నట్లు సర్వే పేర్కొంది. ముఖ్యంగా ఎంఐఎం మద్దతు, అలాగే మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ ను కేబినెట్ లో చేర్చుకున్న అవకాశం బట్టి చూస్తుంటే ఈ పోటీ ఆకర్షించవచ్చని విశ్లేషణలో ఉంది. కేకే సర్వే విశ్వసనీయత ఏమిటంటే గత 2019 మరియు 2024 ఎన్నికల్లో కేకే సర్వే అంచనాలు ఎక్కువగా సరైనవిగా నిరూపితమైనందున ఈసారి కూడా రాజకీయ వర్గాల ఫలితాలపై ఆసక్తికరంగా కళ్లు పెట్టాయి. బీఆర్ఎస్ తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ముమ్మరంగా పనిచేస్తుండగా మాగంటి సునీతకు ఉన్న సానుకూల ఇమేజ్ పార్టీకి అదనపు బలాన్ని ఇస్తుందని సర్వే పేర్కొంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కేకే అంచనాలు మళ్లీ నిజమవుతాయా లేదా ప్రజల తీర్పు వేరే మార్గం తీసుకుంటుందా అనేది నవంబర్ 14న వెలువడే ఫలితాల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.